టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ సుమలత। ఏబీవీపీ పాలమూరు విభాగ కన్వీనర్ ఏదైతే దేశంలో నీట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నీట్లో ఈరోజు తప్పిదం కారణంగా దేశవ్యాప్తంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నీట్ తప్పిదంలో ఎన్టీఏ అధికారుల పాత్ర నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారుల యొక్క తప్పిదం ఉంది కాబట్టి వారి మీద చర్యలు తీసుకోవాలని, అలాగే నీట్ పరీక్షను మళ్ళీ రీకండక్ట్ చేయాలని, అలాగే ఈ పేద విద్యార్థులు ఈ నీట్ ఎగ్జామ్లో తప్పిదం కారణంగా పేద విద్యార్థులు చాలా లాస్ అవుతూ ఉన్నారు, అట్లాంటి విద్యార్థులను ఆదుకోవాలని ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దేశవ్యాప్తంగా నీట్ అధికారులపై ఎన్టీఏ అధికారులపై చర్యలు తీసుకోవాలని దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూ ఉంది। అందులో భాగంగా ఈరోజు పాలమూరు జిల్లాలో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది। దీనికి పోలీసులు ఎన్టీఏ అధికారుల యొక్క దిష్టిబొమ్మ దానం చేస్తూ ఉంటే ఎన్టీఏ అధికారుల దిష్టిబొమ్మ తీసుకెళ్ళి అలాగే మా ఏబీవీపీ కార్యకర్తలు అక్రమంగా తీసుకెళ్లడం జరుగుతూ ఉంది। దీన్ని ఏబీవీపీ తెలంగాణ తీవ్రంగా ఖండిస్తూ ఉంది। అలాగే నీట్ తప్పిదంలో ఉన్న అధికారుల మీద చర్యలు తీసుకోవాలని, నీట్ పరీక్ష మళ్ళీ నిర్వహించాలని ఏబీవీపీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది। అంతేకాదు నీట్లో ఒకే సెంటర్లో 8 మందికి ఎక్కువ మార్కు అంటే ఒకే సెంటర్లో సేమ్ మార్కులు రావడం, వాళ్ళే ఈ దేశంలో అంటే నీట్ పరీక్షలో వాళ్ళే ర్యాంకర్స్గా ఉండడం తీవ్ర అనుమానాలు మాకు కనిపిస్తూ ఉన్నాయి। ఈ దాని మీద వెంబడే ఎన్టీఏ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని, ఈ తప్పిదంలో ఉన్న అధికారులను వెంటనే శిక్షించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది।